శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మీడియా సమావేశ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైసీపీ నాయకులందరికీ, 4 మండలాలు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పెద్దలు నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం, గత 6 నెలల నుండి మన రాష్ట్రంలో ఏదైతే కల్తీ మద్యం మూలాలు అనేవి అన్ని చోట్ల, అక్కడ చిత్తూరు జిల్లా తంబళ్ళపల్లె, విజయవాడ దగ్గర ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం, తర్వాత మళ్ళీ అమలాపురం, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి సారవకోట, టెక్కలి, ఇప్పుడు కొత్తగా మొన్న మన ఆంధ్రవలస నియోజకవర్గానికి సంబంధించిన సర్వుజిల్లో ఈ కల్తీ మద్యం తాలూకు దందా బయటపడింది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మనకి తెలుసు, గత 6-7 నెలలు బట్టి కూడా ఈ కల్తీ మద్యం వ్యవహారంపై చంద్రబాబు నాయుడు గారు మరి మీరు దాడులు చేయొద్దు, ఎక్సైజ్ శాఖ కానీ అదే పోలీస్ శాఖ కానీ చాలా క్లియర్మైన ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. మీరు మరి దాడులు చేయొద్దు, చేస్తే అవి కల్తీ మద్యం తాలూకు మూలాలు ప్రతి దగ్గర బయటపడుతున్నాయని చెప్పినా కానీ అక్కడక్కడ అడపాదడప ఇంకా కల్తీ మద్యం తాలూకు వ్యవహారం అనేది బయటపడుతూనే ఉంది. కూడా అక్కడ ములకల చెరువు దగ్గర, అంటే తంబళ్ళపల్లి దగ్గర బయటపడిన దగ్గర సాక్షాత్తు అక్కడ తంబళ్ళపల్లి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి జయచంద్రారెడ్డే దీని అంతటికి మూలం. అలాగే ఇక్కడ మన సర్బుజ్జిల దగ్గర బయటపడినటువంటి వ్యక్తి, ఆ షాప్ ఓనరు, ఎవరో 2 కుర్రోళ్ళని వాళ్ళు ఏం చేయగలుగుతారు, వాళ్ళు ఆ కుర్రోళ్ళ 2 మీద కేసు పెట్టేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి తూతూ మంత్రంగా నడిపించేస్తున్నారు. కానీ ఆ షాప్ ఓనరు సాక్షాత్తు టీడీపీ నాయకుడు, టీడీపీ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి, టీడీపీ ఈ ఆంధ్రవలస నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోన రవికుమార్కి సాక్షాత్తు బినామీ. అది నేను చెప్తాను, ఇంకా ముందు అది చెప్తాను, అది ఏ రకంగా బినామీ, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా నేను చెప్తాను. అయితే ఏంటంటే ప్రతి వ్యవహారంలో కూడా, ప్రతి దగ్గర బయటపడుతున్న దగ్గర కూడా టీడీపీ నాయకులే ఈ దందాన్ని చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద కూడా ఈ కల్తీ వ్యవహారం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుందనడానికి ఇవన్నీ నిదర్శనాలు అన్నమాట. ఎందుకంటే ఇదేదో ఒక వ్యక్తి కానీ ఎవరో లేకపోతే ఒక సంస్థ కానీ చేసేసింది కాదు. ఇంకా ఆంధ్రవలస నియోజకవర్గానికి వచ్చేసరికి ఆంధ్రవలస నియోజకవర్గంలో 4 మండలాలు, సర్బుజ్జిలి, బూజ్జ, ఆంధ్రవలస, పొందూరు, ఆంధ్రవలస మున్సిపాలిటీలో కలిపి దాదాపు 20 మద్యం దుకాణాలు ఉన్నాయి. 20 మద్యం దుకాణాల్లో 16 నుండి 17 మద్యం దుకాణాలు కోన రవికుమార్ అయినా నడిపిస్తున్నాడు, లేకపోతే కోన రవికుమార్ బినామీలైనా నడిపిస్తున్నాడు. చూడండి, బూజ్లో 3 ఉన్నాయి, ఆ 3 కూడా నడిపిస్తుంది ఎవరు? సిండికేట్ అయి నడిపిస్తున్నటువంటి వ్యక్తి కోన రవికుమార్ తాలూకు బినామీ. ఇక్కడ కొత్త వలస కానీ ఆంధ్రవలస టౌన్లో కానీ నడిపిస్తున్న వాళ్ళు ఎవరు? మీకు ఆ పేర్లు చెప్తే టీడీపీ నాయకులు తాలూకా కోన రవికుమార్ తాలూకు బినామీలే అక్కడ నడిపిస్తున్నారు, సిండికేట్. ఇంకా చూడండి, అసలు వేయించిందే మద్యం దుకాణాలకి, టెండర్లో మద్యం దుకాణాలకి వేలంపాటికి వేయించిందే కోన రవికుమార్. ఎందుకనంటే వాళ్ళకి ఎవరికైనా రాకపోతే, చూడండి, ఆంధ్రవలసలో ఒక వయసు కులానికి చెందినటువంటి వ్యాపారి, అతని దగ్గర బలవంతంగా 40 లక్షల రూపాయలకి ఆంధ్రవలస టౌన్లో వచ్చినటువంటి వేలంలో లాటరీ ద్వారా వచ్చినటువంటి షాపుని బలవంతంగా లాక్కున్న విషయం మీ అందరికీ తెలుసు, ఆంధ్రవలస నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి తెలుసు. అతని పేరు చెప్పమని నేను చెప్పగలను. చూడండి, అంటే మద్యం అనేది ఎంత దారుణంగా ఎంత బలవంతంగా కోన రవికుమార్ అనే వ్యక్తి ఈ నియోజకవర్గంలో చేస్తున్నాడు అనడానికి ఈ 20 షాపుల్లో 16 షాపులు ఆయనవే. ఇంకా ఈ 16 షాపులకి 100ల సంఖ్యలో బెల్ట్ షాపులు ఓపెన్ చేశారు, 100ల సంఖ్యలో. ప్రతి గ్రామంలో కూడా 2-3 బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ బెల్ట్ షాపుల దగ్గరికి ఇక్కడ ఉన్నటువంటి 99 రూపాయలకి చీప్ లిక్కర్ దొరుకుతుందని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. ఆ 99 రూపాయల లిక్కర్ అనేది ఈ షాపులు ఎక్కడా దొరకదు. ఇదంతా కూడా బెల్ట్ షాప్కి వెళ్ళిపోతుంది. బెల్ట్ షాపుల్లో 20 రూపాయలు 30 రూపాయలకి ఎక్స్ట్రా వేసి అమ్ముతున్నటువంటి దందాలు చేస్తున్నటువంటి వ్యక్తి
ఈ స్థానిక ఎమ్మెల్యేని. ఇంకా ఈ 99 రూపాయల లెక్క కాకుండా ఇప్పుడు కొత్తగా కల్తీ మద్యం, ఈ కల్తీ మద్యాన్ని సాక్షాత్తు బెల్ట్ షాపులు పంపిస్తుంది చేస్తున్నటువంటి నాయకులే టీడీపీ నాయకులు. మీరు ఈ బెల్ట్ షాపు ఇప్పుడు నిన్న దొరికిపోయిన షాపులో మొదట్లో సేల్ 2 లక్షలు 2.5 లక్షలు ఉండేదంట, తర్వాత 50,000 తగ్గిపోయిందంట. నేను విన్ని మాట చెప్తున్నాను. అంటే చూడండి కల్తీ ఏ రేంజ్లో కల్తీ అవుతుంది. అక్కడ పోలీసులను కానీ ఎక్సైజ్ వాళ్ళు కానీ సాక్షాత్ ప్రభుత్వం చెప్పింది వద్దు మీరు దాడులు చేయొద్దు అని చెప్పేసి, అయినా ప్రజల నుండి వచ్చిన కంప్లైంట్ల ద్వారా కొన్ని విషయాల ద్వారా వెళ్ళి దాడి చేస్తే నిన్న అక్కడ దొరికాయి. వాటి తాలూకు ఫోటో చూడండి. ఎవరండి? మన రాష్ట్ర మంత్రివర్యులు కాదు ఈయన, అచ్చెన్నాయుడు గారు కాదా? అచ్చెన్నాయుడు గారితో షాప్ ఓనర్ మీరు చూడండి, ఈయన ఆ షాప్ తాలూకు ఓనర్. ఇది సరుబుజ్జిల్లో పిఆర్ వైన్స్ అని చెప్పేసి ఉంది, ఆ షాప్ తాలూకు ఓనర్. ఈయన అచ్చెన్నాయుడు గారు. చెప్పండి, ఈయన పేరు పైడి ముఖలింగం అలియాస్ మోకరాజు. ఈయనది సరుబుజ్జిల్లో ఆ షాప్ ఓనర్ అన్నమాట. ఈయన టీడీపీ నాయకులతో ఉన్నటువంటి చూడండి ఫోటోలు ఇంకా ఉన్నాయి, చూపిస్తాను. ఈయన హెచ్ఎల్ ఎమ్మెల్యే ఎన్ఆర్ గారు, ఆయనతో చూడండి. ఈయన షాపు ఓనర్. కాదా టీడీపీ లేత లింకులు. ఇంకా మా ఎమ్మెల్యేతో చూడండి, ఇంకా మా ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనతో పాటు ఇదిగోండి. ఇంకా పూర్తిగా ఇవి ఎక్కడికో కూడా చెప్తాను, ఈ ఫోటోలు కూడా. ఇగో ఆయన ఈ షాప్ ఓనర్ కోన రవికుమార్. ఎక్కడంటే గోవాలో. ఇది గోవాలో కోన రవికుమార్ గారు షాప్ ఓనర్. చూడండి, ఇది కూడా గోవా ఎయిర్పోర్ట్. చూడండి ఏం సంబంధం ఈయనకి కోన రవికుమార్ దీన్ని వెనక లేకపోతే. ఇదిగోండి గోవాలో బీచ్ దగ్గర. నేను ఎప్పుడు గోవా వెళ్ళలేదండి. ఇది చూడండి, ఇది చూడండి. విందులు విలాసాలు చిందులు, మరి చిందులు అక్కడ అయ్యేయలేదు నాకు తెలియదు, కానీ విందులు విలాసాలు గోవాలో కోన రవికుమార్ గారు. ప్రతి ఫోటోలో కూడా ఇప్పుడు ఆ మద్యం షాప్గా ఉన్నాం. ఇంకా చూడండి, ఇది చూస్తే మా ఆంధ్రవలస నియోజకవర్గానికి అందగాడు మా ఎమ్మెల్యే కోన రవికుమార్. చూడండి గోవాలో నోవోటెల్ బీచ్లో నోవోటెల్లో స్విమ్మింగ్ పూల్. చూడండి మరి బట్టలు ఇప్పేసి స్నానాలకు. చూడండి మరి ఈ విందులకి విలాసాలకి ఈ చిందులకి వీటికి ఎక్కడండి ఇవేమైనా ఈ కల్తీ మద్యం డబ్బు. ఇది చూడండి, ఈ కల్తీ మద్యంలో సరుబుజ్జి షాప్లో దొరికినటువంటి బాటిల్స్ ఇవి రాష్ట్రం మొత్తం మీద ప్రతి దగ్గర దొరుకుతున్నాయి. అయితే వీళ్ళు ఎవరి మీద కేసు పెట్టారు? ఆ షాప్ ఓనర్ మీద కేసు పెట్టారా? ఆ షాప్ ఓనర్ మీద కేసు పెట్టారు. ఎవరు? ఆ షాప్లో పనిచేస్తున్నటువంటి ఒక 2 కుర్రోళ్ళు. వాళ్ళు ఏం చేస్తారండి? వాళ్ళ కుర్రోళ్ళు ఏం చేస్తారు? ఓనర్ ఏం చెప్తారు చేస్తారు. దీనికి మూలంగా ఉన్నటువంటి వ్యక్తి ఆమదాల వలస ఎమ్మెల్యే. నేను అది కూడా చూపిస్తాను. ఇంకా చూడండి.